రక్తదానం అనేది అత్యున్నత మానవతా సేవ అని, ఒక్క యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడగలదని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త కొరత నివారణకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనపై జరిగిన శిబిరంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, యువత, సేవాభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కేబి గోపాలకృష్ణ, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, సీనియర్ వైద్యులు డాక్టర్ జె హనుమంతరావు కూడా రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యున్నత మానవతా సేవగా చెప్పారు. ప్రమాద బాధితులు, అత్యవసర చికిత్సలు పొందుతున్న రోగులు, గర్భిణీలు, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం అత్యవసరం అవుతుందన్నారు. రాజకీయాలంటే కేవలం ఎన్నికలు, పదవులు మాత్రమే కాదని, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావటం, అవసరమైన సమయంలో సేవ చేయటమే నిజమైన ప్రజాసేవ అన్నారు. ప్రతి రక్తదాతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఈరోజు జనసేన పార్టీ నుంచి మా నాయకత్వం అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి మంచి స్ఫూర్తిని నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమం అనే ఆ భావన కాకుండా, ఎప్పుడైతే కొంత కొరత ఉందో, వేసవకాలంలో జనరల్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడ చేయరు, ఎందుకంటే కాలేజెస్ ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి హాస్పిటల్స్లో అటువంటి పరిస్థితి రాకూడదు, బ్లడ్ నిల్వ తక్కువైందనే భావన కలగకుండా ఆదుకునే విధంగా సమాజంలో అందరం నిలబడాలి, దానికోసం కష్టపడాలనే ఆలోచనతో యువత అంతా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజున గతంలో కూడా ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో అందరికన్నా ముందుండి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం. సో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి విజయవంతంగా చేసినందుకు ఇంకో చక్కటి విషయం ఏంటంటే, ఆ స్ఫూర్తిని చూసి స్థానికంగా ఉన్న మన డిఎస్పీ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు కూడా, హనుమంతరావు గారు కూడా, ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఓపికగా సూపరింటెండెంట్ గారు, వారి సిబ్బంది, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు, అంటే సుమారు 1 గంట అవుతుంది, ఇప్పటివరకు దాదాపు 130 దాటింది. ఖచ్చితంగా ఇంకో 200 వరకు అవుతుందని అనుకుంటున్నాం సాయంత్రం 4 కల్లా. సో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల తరఫున, ఈ హాస్పిటల్ తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా వి మస్ట్ రైజ్ టు ది ఒకేషన్, సందర్భాన్ని బట్టి నిలబడాలి. సో నిల్వలు తక్కువ ఉన్నాయని ఎప్పుడైతే వార్తలు ప్రచురించారో ఇమీడియట్గా దానికి స్పందించి 2 రోజుల్లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ కృషి చేసినందుకు ప్రత్యేకంగా యువత ఆ విధంగా స్పందించి గ్రామాల నుంచి కూడా వచ్చి ఈరోజు నిలబడి